హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం మహేంద్ర హాలిడేస్ రిసార్ట్స్ అండ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ, అంటే మనం ఈ కోవిడ్లో చాలామంది అవుటింగ్కి వెళ్ళకుండా, చాలామంది ఇంట్లోనే ఉండి, అంటే ఎలా చెప్పాలంటే ఒక 4 గోడల మధ్య మన లైఫ్ ఒక 2 సంవత్సరాల నుంచి గడిచిపోయింది. అంటే ఈ స్టాక్ ఇప్పుడు ఒక బ్రేక్అవుట్ వచ్చింది, బట్ నేను చెప్పిన వాల్యూ పైనే కొనాలి. అది చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో. ఎందుకంటే అదే చెప్తున్నాను, కమెంట్స్లో కూడా మెసేజెస్ కరెక్ట్గా వేసేవాళ్ళు కూడా కరెక్ట్గా వేయండి. అబోవ్ బై అంటే అబోవ్ బై వేయండి, కరెంట్ మార్కెట్ ప్రైస్ కొనాలంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అని వేయండి. ఎందుకంటే మీ తోటి వాళ్ళకి మీరు చేసే ఇన్ఫర్మేషన్ వచ్చి కరెక్ట్గా ఉండాలి. లేకపోతే వాళ్ళని కరెక్ట్గా ఆ వీడియో అయినా చూడనియండి, మీరు ఇవన్నీ ఏం వేయకుండా. ఇది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే ఒక మెసేజ్, నేను ఒక స్టాక్ని అనలైజ్ చేసి మనం టైం స్పెండ్ చేసి మనం ఇస్తున్నాము. చాలామంది దీన్ని ఎలా తీసుకుంటున్నారంటే, ఒక స్టాక్ అనలైజ్ చేసి ఇవ్వడం, ఈక్విటీ ల్యాబ్లో ఇంత టైం స్పెండ్ చేసి ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. పర్టికులర్గా నాకు చాలామంది సుమన్ టీవీలో, అంటే ఎలా చెప్పాలంటే చాలామంది నన్ను అడుగుతారు, సార్ స్టాక్స్ మాకు ఇస్తూ ఉండండి. అంటే చాలామంది ఇన్వెస్టర్స్ ఎక్కువ ఉన్నారు. నేను అదే చెప్తాను ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు 90 మంది ఇన్వెస్టర్స్, మంచి ఇన్వెస్టర్స్ ఉంటే ఒక 10 మంది ఎలా చెప్పాలంటే వాళ్ళు అతి తెలివి ఉపయోగిస్తారు, కమెంట్స్ ఎలా పెడతారు, ఇవన్నీ ఎలా అంటే ఒక పిచ్చితనంగా ఉంటుంది నాకు చూస్తే. అన్ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఒక వాళ్ళకి మనం అదే చెప్తాం కదా, మనం చెప్పే అడ్వైస్ వచ్చి ఇట్స్ ఆల్ లాంగ్ టర్మ్కి వాళ్ళకి తర్వాత అర్థమవుతుంది. గురుప్రసాద్ గారు ఎందుకు ఈ అడ్వైస్ ఇన్నిసార్లు చెప్పారు, ప్రతి వీడియోలో ఎందుకు ఇలా చెప్తున్నాడు అని. ఇది చాలా ఇంపార్టెంట్ అది. కాబట్టి ఇప్పుడు ఈ కోవిడ్లో చాలామంది స్ట్రెస్లో ఇంట్లోనే ఉండి అసలు మైండ్ పిచ్చెక్కి ఇలా ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ మహేంద్ర హాలిడే రిసార్ట్స్ ఆల్రెడీ చాలామందికి ఉంటుంది. మహేంద్ర హాలిడే రిసార్ట్స్లో చాలామంది కొన్ని ఇయర్స్గా వాళ్ళు మెంబర్గా ఉంటారు. ఇయర్ ఎక్కడికెక్కడికో ఫారిన్ టూర్స్కి వెళ్తారు, ఇండియాలో లోకల్ డొమెస్టిక్ టూర్స్కి వెళ్తారు చాలా. కాబట్టి వీళ్ళు అంత సర్వీస్ చేస్తారు. ఇప్పుడు ఈ 2 ఇయర్స్లో చాలా, అంటే ప్రతి టూరిస్ట్ ఫీల్డ్ అన్నీ పడిపోయింది టోటల్గా, ట్రావెల్స్ కానీ ఏదైనా సరే. ఇప్పుడు కొద్దిగా కోవిడ్ ఇవన్నీ కొద్దిగా మళ్ళీ సద్దుమణిగి అందరూ వ్యాక్సిన్స్ వేసుకొని చాలా కొద్దిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. కాబట్టే ఈ స్టాక్ ఇప్పుడు ఒక బ్రేక్అవుట్ వచ్చింది. అదే మనకు ఒక సంకేతాలు. ఎందుకంటే ఒక స్టాక్ ఒక బ్రేక్అవుట్ వచ్చిందంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, ఏదో జరగబోతుంది. అది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే సామాన్యంగా ఒక స్టాకు, ఏ స్టాకు ఒక బ్రేక్అవుట్ అనేది రాదు. చూడండి, మీరు జనరల్గా నేను స్టాక్ ఇస్తాను, మనం స్టాక్ ఇచ్చి మనం బయింగ్ ఇచ్చిన తర్వాతే ఒక న్యూస్ అనేది వస్తుంది. అంటే మనకు ముందే మనకు తెలుస్తుంది ఒక బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది. అది చాలా ఇంపార్టెంట్. అది ఇంకోటి అదే చెప్తాను కదా, నేను మనీ మేనేజ్మెంట్. ఎంత మనీ మేనేజ్మెంట్ మీరు చేస్తే అంత మీరు ఎలా చెప్పాలంటే అంత హ్యాపీగా ఉంటారు. అది ఇప్పుడు నేను కొద్దిగా ఎలా చెప్పాలంటే అన్ని వర్క్స్, క్లాసెస్ అని బిజీ షెడ్యూల్లో ఉన్నాను. ఇప్పుడు చెన్నైలో కూడా ఒక పెద్ద వర్క్షాప్ ఒకటి పెడుతున్నాను. ఇట్స్ ఎ పెయిడ్ వర్క్షాప్ ఫర్ ఎలా చెప్పాలంటే ఓన్లీ ఫర్ ట్రేడర్స్ అండ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్. ఒక 20 డేస్కి ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా మీరు ఆ ఇన్వెస్ట్మెంట్ని 20 డేస్కి షార్ట్ టర్మ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనేది కూడా మేము ఆ వర్క్షాప్లో మేము చెప్పిస్తున్నాము. చెన్నైలో జరుపుతున్నాను. దాంట్లో కొద్దిగా బిజీ వర్క్లో ఉన్నాను ఇప్పుడు. కాబట్టి అందుకే నేను రీసెంట్ డేస్లో ఒక్కొక్క స్టాకే ఇస్తున్నాను.
వన్ స్టాకే ఎక్కువ నేను ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే చాలా స్టాక్స్ని అనలైజ్ చేసి ఇవ్వాలంటే చాలా టఫ్ టైం షెడ్యూల్ సరిపోవట్లేదు. ఎందుకంటే స్టాక్ ఒకటి అనలైజ్ చేయాలంటే నాకు చాలా టైం పడుతుంది. ఈక్విటీ ల్యాబ్లో కూర్చొని ప్రతి ఇంచుపై, ఎందుకంటే మనం ఒక ఇన్వెస్ట్మెంట్ స్టాక్ ఇస్తున్నామంటే పర్ఫెక్ట్ ఎంట్రీ ఇవ్వాలి, పర్ఫెక్ట్ స్టాప్ లాస్ ఇవ్వాలి, పర్ఫెక్ట్ టార్గెట్స్ ఇవ్వాలి, టైం ఫ్రేమ్ చెప్పాలి, ఇవన్నీ చాలా ఉంది. అందుకనే ఈ టైట్ షెడ్యూల్లో కూడా నేను అన్నీ ఇస్తూనే ఉంటాను, మీ అందరికీ తెలుసు. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీరు వెళ్ళి చూడండి. డెఫినెట్గా మీకు మంచి ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. అది ఇప్పుడు మహేంద్ర హాలిడేస్ అండ్ రిసార్ట్స్ ఇండియా లిమిటెడ్, ఇప్పుడు ఇది వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ఈరోజు 2వ తారీఖు 325 రూపాయలు ఇప్పుడు ట్రేడ్ అవుతుంది మార్కెట్లో. అయితే నేనేమంటానంటే ఇప్పుడు కొనబాకండి, దయచేసి ఇప్పుడు కొనబాకండి. ఎప్పుడు కొనాలంటే 340 అబౌవ్ 340 పైనే మనం ఈ స్టాక్ని కొనాలి. నేను అదే చెప్తున్నాను. కమెంట్స్లో కూడా ఇమీడియట్గా బై అనేది మాత్రం ఎవరు పెట్టబాకండి. ఓన్లీ బై అబౌవ్ 340 పైనే ఆ వాల్యూ 341 అనేది మార్కెట్లో ట్రేడ్ అవ్వాలి. ట్రేడ్ అయితేనే మీరు ఈ స్టాక్ని మీరు కొనాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ నేను ఇచ్చే వాల్యూస్. ఆ 341 అనేది ట్రిగర్ అవ్వకుండా మార్కెట్ ఎంతైనా దిగచ్చు. చీప్గా దొరుకుతుందని దయచేసి కొనబాకండి. ఓన్లీ బై అబౌవ్ 340 రూపీస్. చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నాను. మీరు ఇది ఫాలో చేసుకోండి. ఎందుకంటే ఈ స్టాక్ చాలామంది నన్ను అడిగారు, సార్ మహేంద్ర హాలిడేస్ గురించి ఒక వీడియో చేయండి అని చెప్పి. పర్టికులర్గా వాళ్ళ కోసమే ఈ స్టాక్ వచ్చి నేను అనలైజ్ చేసి ఇస్తున్నాను. అయితే అదే అట్ ద సేమ్ టైం ఇది వచ్చి ఇప్పుడు ఒక బ్రేక్అవుట్ కూడా వచ్చింది. ఆ బ్రేక్అవుట్ వచ్చిన దానివల్ల ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 340 రూపీస్ అబోవ్ పైన ఎవరంతా కొంటారో వాళ్ళకి టార్గెట్స్ చెప్పేస్తాను. టార్గెట్ వచ్చి 483, 631, 867. చూడండి, 340 పైన ఎవరు కొంటారో వాళ్ళకి టార్గెట్ వచ్చి 483, 631, 867. స్టాప్ లాస్ 2 స్టాప్ లాస్ ఇస్తాను. ఎందుకంటే చాలామంది అంటారు, సార్ మీరు ఇచ్చే స్టాప్ లాస్ కొద్దిగా పెద్దదిగా ఉంది. ఓకే, నో ప్రాబ్లం, మీకు 2 స్టాప్ లాస్ ఇస్తాను. కంఫర్టబుల్గా ఎవరికి ఏ స్టాప్ లాస్ కావాలంటే అది యూస్ చేసుకోండి. 245 ఒక స్టాప్ లాస్, బట్ నేనైతే 200 రూపీస్ ఈజ్ ది బెస్ట్ స్టాప్ లాస్. 200 రూపీస్ ఈజ్ ది బెస్ట్ స్టాప్ లాస్. చాలామంది లేదు స్టాప్ లాస్ ఎక్కువగా ఉంది అని అనుకునే వాళ్ళు 245 ప్లేస్ చేసుకోండి. లేదు సార్ నేను కొద్దిగా రిస్క్ తీసుకుంటాను అనేవాళ్ళు 200 రూపీస్ చేసుకోండి స్టాప్ లాస్. చెప్పేశాను, ఈ స్టాక్ మాత్రం 340 పైనే కొనాలి. అదే నేను పదే చెప్తున్నాను. ఎందుకంటే నాకు అది చాలా డిసిప్లైన్గా చేయాలి, అది చాలా ఇంపార్టెంట్ అది. ఇకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు వెళ్ళి అక్కడ చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సుమన్ టీవీలో కూడా ఇక చాలా మంచి ఇన్ఫర్మేషన్స్ ఇవ్వబోతున్నాను ఫ్యూచర్లో. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. థ్యాంక్ యూ.